హాయ్ స్వాములు, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లోకల్ ఫిలిం స్టూడియోస్. హలో విజయనగరం, ఎలా ఉన్నారు? ఈరోజు వెళ్ళబోయే ప్లేస్లో ఒక మిస్టరీ ఉంది. ఎందుకు మిస్టరీ అంటున్నానంటే, ఆ ప్లేస్లో నైట్ టైం ఎవ్వరూ అటువైపు వెళ్ళరు. అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరికీ ఆవిడే కాపలా కాస్తుంది. ఆవిడ తిరుగుతున్నప్పుడు ఆవిడకి ఎవరో ఎదురు వెళ్ళరు. ఎందుకు ఆ ప్లేస్ ఏంటి, ప్లేస్ ఎక్కడుంది? ఫస్ట్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే మేము ఆల్రెడీ పంతులు గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అసలు ఆ ప్లేస్ అక్కడ ఎందుకు వచ్చింది, అక్కడ నైట్ టైం నిజంగా ఆవిడ తిరుగుతున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. అలాగే మేము నైట్ టైం కూడా షూట్ చేయడం జరిగింది. నైట్ టైంలో కూడా టెంపుల్ వ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను చూసిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. అలాగే ఈ ప్లేస్కి వస్తే భక్తుల యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి అంట. ఆవిడే మహంకాళి అమ్మవారు. హాయ్ స్వాములు, ఇప్పుడైతే మనం మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. ఈ అమ్మవారు నైట్ టైం కూడా సంచరిస్తున్నారంట ఇప్పటికీ. రండి ఆ మిస్టరీ టెంపుల్ మనము చూద్దాం. స్వాములు, మనం అయితే ఇప్పుడు టెంపుల్కి వచ్చాం. ఈ గుడి చరిత్ర గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఒకరోజు తాండవ అశ్విని గారు ఇల్లు కడదామని చెప్పి సైట్ కొనుక్కున్నారు. అయితే ఒకరోజు అమ్మవారి కల్లోకి వచ్చి, నాకు ఇక్కడ ఇల్లు వద్దు, గుడి కట్టాలి అని చెప్పి అమ్మవారు అన్నారు. అయితే తాండవి అశ్విని గారు తర్వాత రోజే ఈ గుడి కట్టడం ప్రారంభమైంది. ఇప్పటికీ గుడి కట్టి 14 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు టెంపుల్ డే టైం ఎలా ఉందో ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు నైట్ టైం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆలయాన్ని నిర్మించిన, ఇంత అద్భుతంగా నిర్మించిన అశ్విని గారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సార్, ఇప్పుడు ఈ ఆలయాన్ని ఇక్కడే కట్టాలని ఎవరు చెప్పారు? అంటే కల్లోని కాళీమాత వచ్చి చెప్పింది. అక్కడ యాక్చువల్లీ ముందు బయట నుంచి జాలకర్ నుంచి వచ్చాము ఇక్కడ హౌస్ కట్టించుకోవడానికి. అయితే రాకముందే అక్కడ నుంచి చెప్పింది, వెళ్ళి నా గుడి కడతా ఉన్నా జాలకర్ జంషెడ్పూర్లో. ఇక్కడికి వచ్చి ఈ స్థలం కొన్నాం. స్థలం కొంటే మళ్ళీ మర్చిపోయాం, మనకెందుకు గుడి అని అనుకున్నాం. మళ్ళీ ఇంట్లో అమ్మలో కళ్ళని వచ్చిన తర్వాత మీరు నాకు కట్టు అన్నాను. వాళ్ళ అమౌంట్ అయిపోయేదమ్మా, గుడి ఎక్కడ కడతా ఉన్నాను, నేనున్నాను కట్టు ఉన్నది. అలాగే అక్కడ నుంచి స్టార్ట్ చేయగానే ఇవాళకి ఇంత నేను కాళీమాత శివాలో దశమాల విద్యాపీఠం తయారు చేసి. ఇప్పుడు కాళికామాత విగ్రహమే కాకుండా ఇక్కడ శివాలయం కూడా ఎందుకు? అమ్మవారు అంటే మన శివుడు ఉంటారు కదా, ఎక్కడైనా కాళీమాత ఉంటే పక్కన అతను ఉంచాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ బగలాముఖి ఉపాసకం చేస్తాం కాళీమాత. అందుకే దశమాల విద్యాపీఠం ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం ఎక్కడా లేదని దశమాల విద్యాపీఠం కట్టించు. అలాగే ఇంత చివరిన ఉన్న నీకు ఇంకా భయం వేయట్లేదా? ఇన్ని మంది ఉన్నారు, 10 అమ్మలు ఉన్నారు, మంచి భయం. నేనైతే ఇక్కడ చూసినప్పుడు కొంచెం భయం వేసింది. మా ప్లేస్ నాకు అలవాటు అయిపోయింది. 10 మంది ఉన్నారు ఇక్కడ, అన్ని శక్తులే ఇస్తారు, అన్ని శక్తులు కదా. ఈ కాళీమాత 10 రూపాయలకి వీళ్ళందరూ మనకి ఉంటారు. నైట్ భయం అంటే నైట్ టైం అమ్మవారు ఈ చుట్టుపక్కల ఎలా తిరుగుతారని, ఈ గుడి చుట్టే తిరుగుతారని నేనున్నాం. అది నిజమేనా? తిరుగుతారు, వాళ్ళ పని మన పని, మన డిస్టర్బ్ చేయి, మనం మన గుడాన్ని కనుక తిరుగుతారు కదా. సో కాళికామాత విగ్రహాన్ని ఎక్కడ చేయించారు? అది జైపూర్, రాజస్థాన్ జైపూర్. ఆ విగ్రహం అక్కడే చేయించారు, లేకపోతే ఇక్కడ లోకల్లో ఇంకెక్కడ చేయించారు? అది మార్బల్ విగ్రహం కదా, లోపు పంచలోహాల విగ్రహం అది ఇక్కడ లోకలే చేసాం. వైజాగ్సన్ నుంచి వచ్చేసాం. మార్బల్స్ అన్ని అక్కడి నుంచి వచ్చాయి. బయట పెద్ద రుద్రభైరవి కాకినాడ నుంచి వచ్చేసారు వర్కర్స్. ఈ టెంపుల్ ఇంత నీట్ గా కట్టాలని ఆర్కిటెక్చర్ ఎవరైనా ప్లాన్? లేదు, అంతా నా ప్లాన్. మీ ప్లాన్ మొత్తం? అంటే ఫస్ట్ కట్టడం కాళీమాత. సో మీరు రాజులా విన్నాం. ఇది నేటివ్ ప్లేస్? మా జార్ఖండ్, జంషెడ్పూర్. జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ రావడానికి గల కారణం? ఆవిడ అక్కడ చెప్పింది, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తా వస్తావు, నా గుడి కడతావు. మా వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ మన గుడి కట్టడం ఏంటి, ఆవిడ ఆల్రెడీ మన అయిపోయి వచ్చింది, గుడి కావాలని కట్టాం. మనం అంతే 1000 పట్టుకొని దిగాను. గుడి కట్టడం, దెమ్మ కడితే సోలం పెడతాం అనుకున్నాం. అక్కడి నుంచి అలాగలాగా వచ్చిన డబ్బు అంతా దీంట్లో పెట్టాం. మనం డోనర్స్ ఎవరు లేదు మాకు. వచ్చిన డబ్బంతా మనం పెట్టుకున్నాం. ఇప్పుడు హోమాలు గేమాలు చేసిన డబ్బంతా అలాగా ఇంకా ఇప్పటికే మెయింటెనెన్స్ పోతుంది మాకు. ఆవిడ కట్టించుకుంది యాక్చువల్గా, లేకపోతే కలెక్షన్ చేస్తే ఎంత పెద్ద గుడి కట్టలేరు కదా. ఆవిడకి ఇక్కడ ఈ ప్లేస్ లో ఆవిడ అడిగింది, కట్టాం మనం. ఆవిడ ఇష్టం అంతా. సో ఇదంతా ఇప్పుడు ఇంత లోపలగా ఉంది కదా గుడి. ప్రజలు చుట్టుపక్కల నుంచి, శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి వస్తారు. వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి అంటున్నారు. మేము కూడా అన్నాం. అంటే కేసులు కానీ, కోర్టు కేసులు, సంతాన ప్రాబ్లం ఏదైనా ఉన్నా సాల్వ్ అవుతుంటాయని మేము అన్నాం. కరెక్ట్. సో అదండి, ఇక్కడ ఇంత దూరంలో ఉన్న ప్రజలైతే శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, ఆఖరికి ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకొని ఇక్కడైతే ప్రత్యేకంగా పంతులు ఎవరు ఉండరు. ఇక్కడ అశ్విని గారు, అక్షయ్ గారు ఇద్దరు చూసుకుంటారు. మీకు ఏ హోమాలు ఏం చేయాలన్నా వీళ్ళిద్దరే చూసుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఏ సమస్యలున్నా, ఆఖరికి కోర్టు కేసులు కూడా ఏమున్నా సరే ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అవుతుంది. ఆఖరికి దెయ్యాలు కూడా వదిలేస్తారు ఇక్కడ. సో అదేండి, ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ చూసారు కదా, చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ఇలాంటి ఆలయం కూడా మీకు ఎక్కడ చూడరు కూడా. దశమహా విద్యాపీఠ ఇదైతే ఏపీ తెలంగాణలో అయితే ఎక్కడా లేదు. పెద్ద ఫస్ట్ మనం ఎక్కడ చూస్తున్నాం. సో ఇలా గుడి కట్టించినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. వీడియో చూసి వెళ్ళిపోకుండా మా గురించి ఒక లైక్, ఎలాగుందో వీడియో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ అమ్మవారిని మీరు దర్శించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇట్లు మీ లోకల్ ఫిలిం స్టూడియో.